హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని జూపిటర్ జూపిటర్ సుపీరియర్ 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు స్పిన్నింగ్ రాడ్లు, తర్వాత సాలిడ్ రాడ్లో ట్రాన్స్పరెంట్ కలర్లో 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు కలర్లో 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు కలర్లో వితౌట్ థ్రెడ్డింగ్. నెక్స్ట్ మన చక్రాలు, గుచ్చగేరాలు, త్రిబుల్ హుక్స్, ఆ తర్వాత ప్రో హంటర్ లైన్లు, చిన్న హుక్స్లు, ఓ ఫ్లోటు, ఇంత మట్టికి ఈ వీడియోలో వచ్చినాయండి. వీటి కోసం ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసేయండి, కొత్త వాళ్ళు అయితే చూడండి అండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ప్రో హంటర్ లైన్లు మీకు తెలిసినయే. ఇందులో మనకి ఏ సైజులు అవైలబుల్గా ఉన్నాయో, దీని రేట్ అంతా 150 రూపాయలు ఎంత ఉంటుందండి. ఇది ఏ సైజులు అవైలబుల్గా ఉన్నాయో మన క్యాటలాగ్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి ఆ వీడియో స్పీడ్గా చేసేస్తాను, మీకు టైం వేస్ట్ అవ్వదు. ఓకేనండి. నెక్స్ట్ చిన్న హుక్స్లోని ఈ బాక్స్ 100 రూపాయలు పడుతుంది, సుమారుగా 100 ఉంటాయి. ఇందులో 6, 7, 8, 9, 10 వరకు 100 రూపాయలు, 11, 12 200, సుమారుగా 100 ఉంటాయండి చిన్న హుక్స్లు. మీకు తెలిసిందే కదా సైజులు, మొత్తం సైజులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఫ్లోటు ఇది 15 రూపాయలు ఎంతో ఉంటుంది. ఆ చిన్న ఫ్లోట్లు మీకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వచ్చి స్పైడర్ గుచ్చాలోని 16 ముళ్ళు, 24 ముళ్ళు. ఇది వచ్చి 50 రూపాయలు పడుద్ది. దీనికి 2 ఉంటాయి, ఈ ఎదర వెనకాల ఈ 2 సెట్లు వస్తాయి. ఈ 2 సెట్లు కలిపి 50 రూపాయలు. దీనికి 24 ముళ్ళు ఉంటాయి, ఈ 2 సేమ్ అంతే. ఇదేమో 100 రూపాయలు. తెలిసిందే కదా. ఈ వీడియోలో మనకి ఏదైనా స్పెషల్ అట్రాక్షన్ అని ఉందంటే జూపిటర్లోని 7 ఫీటు, 8 ఫీటు మనం వాడుతున్నాం ఆల్రెడీ. 9 ఫీటు, 10 ఫీటు కూడా వచ్చినాయి, అదొకటి. నెక్స్ట్ వచ్చి త్రిబుల్ హుక్స్ మన షాప్లోకి ఎప్పుడు రాని సైజులు కూడా వచ్చినాయి. 1/0, 2/0, 3/0, 4/0, 5/0, 6/0, 7/0 ఇక్కడ వరకు మనం వాడుకుంటున్నాం. ఈసారి మట్టికి 8/0, 9/0, 10/0 మొత్తం అన్ని సైజులు వచ్చేసాయి. మీకు ఒకసారి ఆ టేబుల్ మీద పెట్టి చూపిస్తాను, సైజులు చూడండి. రేట్లు మనకి క్యాటలాగ్లో ఉంటాయి. 30 రూపాయల కాడి నుంచి 70 రూపాయలు, 80 రూపాయలు ఒక పీస్ వచ్చి ఆ సైజుల ప్రకారం వాటి రేట్లు ఉంటాయి. ఇందులో చాలా కంపెనీలు ఉంటాయండి త్రిబుల్ హుక్స్లోని. ఇది చూసుకోండి, ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. ఇది 1/0, ఇది 2/0, ఇది 3/0, ఇది 4/0, ఇది 5/0, ఇది 6/0, ఇది 7/0. సరే ఇటు జరుపుతాను, సరిపోవట్లేదు. ఓకేనండి. 7/0, ఇది 8/0, ఇది 9/0, ఇది 10/0. చూసారా ఎంత హెవీగా ఉందో. ఒకసారి సైజులన్నీ కూడాను చక్కగా చూసుకోండి, మొత్తం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు చూసుకోండి సైజులన్నీ. 1/0 కాడి నుంచి 1 కాడి నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 హెవీ సైజులు అనమాట బాగా. ఇది చూడండి, ఇలా చూడండి. ఇది 1/0, ఇది 10/0, చాలా హెవీగా ఉంటుంది అనమాట. చూసారా అది. ఇవి చిన్న ఐటమ్స్. వీటి రేట్లు 30, 35, 40, 45, 50 అలా ఉంటాయి. తెలిసిందే కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసి టెలిస్కోప్ రాడ్లో ఫైర్ ఫాక్స్ టెలిస్కోప్ రాడ్లో మన దగ్గర 10, 12, 15 ఉన్నట్టున్నాయి. 8 ఫీట్ మాత్రం వచ్చినాయి. 8 ఫీటు రేటు తగ్గిందండి, కొత్త స్టాక్ మీద 950 ఎంతో ఉంది. చూస్తాను ఒకసారి. ఇది టెలిస్కోప్ రాడ్లు మీకు తెలిసిందే. ఇదిగో ఫైర్ ఫాక్స్. ఓకేనండి. దీనికి డబుల్ థ్రెడ్డింగ్ వస్తుంది. ఓకేనా, గ్రిప్ బాగుంటుంది. అయితే మీకు టెలిస్కోప్ రాడ్ ఎప్పుడన్నా గుర్తుంచుకోండి. చాలామంది చాలా వీడియోస్లో చెప్పాను, చాలామంది మనకి వాట్సాప్లో అడుగుతున్నారు, అన్న టెలిస్కోప్ రాడ్తో కొరమేళ్ళని పట్టొచ్చా, టెలిస్కోప్ రాడ్తో 2 గేలు చేపను పట్టొచ్చా? నేనైతే వద్దనే చెప్తాను.
టెలిస్కోప్ రాడ్ అనేది మీరు గుర్తుంచుకోండి, మనకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే పనిచేస్తుంది. అంటే సరదాగా వెళ్ళి ఆ ఒడ్డున కూర్చొని ఒక చిన్న ముళ్ళు పెట్టుకొని చిన్న చిన్న చేపల వరకు పట్టుకుని పనిచేస్తాయి. ఇదే టెలిస్కోప్ రాడ్తో 5 కేజీల చేపలు లాగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో. అంటే ఎలాగ ఆడించాలి ఏంటి అన్నది. అలాగ వాళ్ళు ఆడిచ్చారని అందరికీ ఆగిద్దని చెప్పలేం. కాబట్టి టెలిస్కోప్ రాడ్ అనేసరికి మీరు మైండ్లో పెట్టుకునేది ఏంటంటే చిన్న చేపల వరకే. చిన్న చేపలు అంటే ఇంకా చెప్పాలంటే 1/2 కేజీ, అర కేజీ చేపల వరకే. కేజీ చేపకు కూడా నేను ప్రిఫర్ చేయను. ఎందుకనంటేనండి ఉన్న విషయం ఉన్నట్టు చెప్తాను. ఇది సాలిడ్ టిప్పు, ఓకేనండి. టెలిస్కోప్ రాడ్ విషయంలో అది గుర్తుంచుకోండి. ఇవి రేట్లు అంటారు, పాత రేట్లేగా మీకు తెలిసిందే కదా, ఓకేనండి. ఇది టెలిస్కోప్ రాడ్. ఇప్పుడు మీకు సాలిడ్ రాడ్లు చూపిస్తాను. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పింది స్కిప్ చేయకుండా వినండి, మీకు చాలా ఉపయోగపడుద్ది. ఇది సాలిడ్ రాడ్ 6 ఫీట్, ఓకేనండి. 6 ఫీట్ సాలిడ్ రాడ్. ఇది థ్రెడ్డింగ్. ఇందులో వితౌట్ థ్రెడ్డింగ్ ఉంటాయి, థ్రెడ్డింగ్ ఉంటాయి. అంటే థ్రెడ్డింగ్ లేనిది ఉంటుంది, థ్రెడ్డింగ్ ఉంటాయి. ఎక్కువగా ప్రతిరోజు ఒక 20 నుంచి 30 మీరు పెడుతున్నారు కదా, అన్న మాకు ఏమీ తెలియదు, కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నాం, అన్న మాకు ఏమీ తెలియదు, కొత్తగా ఫిషింగ్ చేయాలనుకుంటున్నాం, ఏ రాడ్ తీసుకోవాలి, ఏ మిషన్ తీసుకోవాలి, అసలు ఏమీ తెలీదు, నువ్వు సజెషన్ చేయనన్నారు. దీనిని మించిన రాడ్ లేదు, ఇది గుర్తుంచుకోండి. దీనిని మించిన అంటే ఇదని కాదు, సాలిడ్ రాడ్ని మించింది లేదు. ఇక బ్రాండ్లు అంటారా, ఇదిగోండి, ఇది ఫైర్ ఫాక్స్, ఒక్కోసారి సూపర్ సాలిడ్, ఒక్కోసారి క్రొకోడైల్, ఒక్కోసారి ఒకోమా. ఏదన్నా సరే బాండింగ్ సాలిడ్. కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళ కాడ నుంచి ఫిషింగ్ రాడ్ మాకు ఎరగకూడదు, రేటు తక్కువలో ఉండాలి, 6 ఫీట్ 650. ఏది థ్రెడ్డింగ్ ఉంటే, వితౌట్ థ్రెడ్డింగ్ 600. సుమారుగా 6 ఫీట్ రాడ్ 600లో వచ్చేస్తుంది. నాన్ బ్రేకబుల్, ఎరగదు, మీరు ఎలా వాడినా ఎరగదు. ఇంకా ఆ సాలిడ్ రాడ్ ఇరిగిందంటే నేను గత వీడియోలో చెప్పాను చూడండి, ఫిషింగ్ రాడ్ల జోలికి వెళ్ళక్కర్లేదు, అంత బలంగా ఉంటాయి ఇవి. ఇది మనలాంటి మధ్యవర్తులు, మధ్యతరగతి వాళ్ళకి మాత్రం నెంబర్ 1 కాదు, వరల్డ్ ద బెస్ట్ ఆఫ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని, రేటు 650, కెపాసిటీ ఎక్సలెంట్, హెవీ, 10 కేజీల చేపను ఆపుకోండి. ఇది 6 ఫీట్ రాడ్కి 7, 8, 9, 10 అయితే ఇంక పెరిగిపోతుంటాయి. రెండోది, మీకు కొత్తగా ఫిషింగ్ చేస్తున్నారు, అసలు మీకు ఏమీ తెలియదు, ఎలా కొడతారు, ఎలా పడితే అలా కొడతారు, ఆగే రాడ్లు ఇవే. ఇందులోని మీకు తెలిసిందే, ఇంక ప్రతి వీడియోలో చూపిస్తుంటాను కదా, ఓకేనండి. మీరు ప్రత్యేకించి నన్ను అడగక్కర్లా, ప్రత్యేకించి ఎవరిని అడగక్కర్లేదు. సాలిడ్ రాడ్ 6 ఫీటు 7 ఫీట్, గుర్తుంచుకోండి. 6 ఫీటు 7 ఫీటు స్నేక్ హెడ్, అటు కొరమేనులకి, ఇటు శీలాబోతులకి, వాలుగులకి, క్యాట్ ఫిష్లకి, పంకస్లకి, పండుగప్పలకి అన్నిటికీ పనిచేస్తుంది. 8 ఫీటు 9 ఫీటు 10 ఫీటు పెద్ద పెద్ద చేపలకు పనిచేస్తుంది. 8 ఫీట్ తోటి కొరమేలను పట్టుకోవచ్చా అంటే పట్టుకోవచ్చు, కానీ బరువుగా ఉంటుంది. మనకి చేతిలో రాడ్డు లేని ఫీలింగ్ ఉండాలన్నా మాకంటే 6 ఫీటే బెస్ట్ ఆప్షన్. తేలిగ్గా ఉంటుంది. ఎలాగా, ఒక ఫిషింగ్ రాడ్ పట్టుకుంటే అమ్మో బరువుగా ఉంది అన్న ఫీలింగ్ రాదు, చక్కగా సింపుల్గా ఉంటుంది. వీటి బరువు కూడా మన క్యాటలాగ్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. 6 ఫీటు 7 ఫీటు స్నేక్ హెడ్గా అయితే బెస్ట్ ఆప్షన్ 6 ఫీటు. 8 ఫీటు 9 ఫీటు 10 ఫీటు ఇవ చాయిస్. దాని బరువు, దాని కెపాసిటీ మొత్తం అక్కడ రాసి ఉంటాయి. ఇక వీటితోటి సముద్రంలోకి వెళ్ళండి, గోదావరిలో పట్టండి, మీ వెనకాల ఉన్న పిల్లకాల చెరువులో పట్టండి, ఎక్కడన్నా ఆగే దమ్మున్న రాడ్లు ఏంటంటే ఇవే. దీనికోసం ఇంక మీరు ఎక్కడ కూడా సెర్చ్ చేయక్కర్లేదు, ఇది గుర్తుంచుకోండి. ఈ రాడ్లు మన షాపులో చాలా రాడ్లు ఉంటాయి, ఎప్పుడు నేను చాలా వీడియోలో చెప్తుంటా, సాలిడ్ రాడ్ని మించిన రాడ్లు లేవు. సాలిడ్ గొట్టాలు గట్ట ఉండవు, ఏక ముద్ద, ఎలా కొట్టినా ఆగుతాయి, డబుల్ గైడ్స్, గ్రిప్పు, రీల్ సెట్టు అన్నీ వచ్చేస్తాయి. ఇందులోని వితౌట్ థ్రెడ్డింగ్, అన్న మాకు కలర్లో కావాలి అని అంటే కలర్లో అయితే వితౌట్ థ్రెడ్డింగ్, అంటే థ్రెడ్డింగ్ ఉండదు. చాలామంది అపోహపడేది ఏంటంటే థ్రెడ్డింగ్ ఉండదు కదా, జారిపోతుందేమో, ఊడిపోతుందేమో అని చెప్పారు. రాడ్డు బెండ్ కొందుకు అక్కడ టైట్ అయిపోతుంటుంది, కానీ ఎందుకు జారద్దండి, ఓకేనా. చూసుకొని మీకు నచ్చితే తీసుకుందరు. కానీ ఇది వితౌట్ థ్రెడ్డింగ్, ఇది అంటే థ్రెడ్డింగ్ ఉండదు, దీనికి థ్రెడ్డింగ్ ఉండదు. థ్రెడ్డింగ్ లేదంటే ఏంటి,
కలర్లోనే థ్రెడ్డింగ్ లేదు. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే మొత్తం. మా బ్లాక్ కలర్లో కావాలన్నారు అనుకోండి, ఇదైతే 700 ఎందుకని థ్రెడ్డింగ్ లేదు కాబట్టి. 6 ఫీటు 7 ఫీటు 8 ఫీటు కలర్లో ఉన్నాయి. అన్న ఇందులో ఏ బ్రాండ్ మంచిది, ఏ కంపెనీ మంచిదని అడుగుతున్నారు. ఇవి సాలిడ్ రాడ్లు అండి, సాలిడ్ ఫైబర్. సాలిడ్ అంటే ఏంటి, గట్టిగా బలంగా గొట్టాలు లేకుండా ఏక ముద్ద ఫైబర్ అంటే చాలా బలంగా ఉన్న ఏకముద్దతో తయారైన రాడ్లు. ఇవి కెపాసిటీ బాగుంటాయి. ఇవి వాడే వాళ్ళకి ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇక రేట్లు ఒకటే 650, 6, 750, 850, 950, 1050 అలాగ ఉంటాయి. ఇది జూపిటర్ సూపీరియర్ అంటే డైవా కాఫీ రాడ్లని మనం గత వీడియోలో చెప్పుకున్నాం చూడండి, అవి ఇవి అసలు డైవా కాఫీ రాడ్లని పెద్ద పేరు పెట్టేసి వీటిని పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు, కానీ వాటికి దీనికి సంబంధం లేదు. కలర్ ఒకటైనంత మాత్రాన ఆ రాడ్లు వేరు, ఈ రాడ్లు వేరు. ఇదిగో రాడ్ అంతా చూసుకున్నా సరే, ఇది సూపీరియర్, ఇది ఓకేనా, జూపిటర్ సూపీరియర్ ఇది, ఓకేనా. ఇది సాలిడ్ టిప్ వస్తుంది. ఇక్కడ మన కస్టమర్ల అపోహ కోసం కొంచెం చెప్తాను. జూపిటర్ సూపీరియర్ అనగానే, కాఫీ రాడ్ అనగానే ఇది పనికిరాని రాడ్డు, డమ్మీ రాడ్డు, లేకపోతే పనిచేయదు, ఇలాంటి అపోహలు పెట్టుకోకండి. ఎందుకనంటే జూపిటర్ సూపీరియర్ దీంతో నేను మొన్న వీడియోలో కూడా చెప్పా, 5 కేజీలు డెడ్ లిఫ్ట్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయండి దీంతో. ఇదిగో 5 కేజీలు డెడ్ లిఫ్ట్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. తెలియక కొంతమంది ఏంటంటే కాఫీ రాడ్ అనేసరికి ఏదో తక్కువ రకం రాడ్డు, క్వాలిటీ లేని రాడ్డు అని చెప్పి నన్ను అనుకుంటున్నారు. తప్ప రాడ్డు మంచిది. సాలిడ్ రాడ్ కన్నా తేలిగ్గా ఉండాలి, సాలిడ్ టిప్ ఉండాలనుకుంటే ఈ రాడ్ వైపు ఒక లుక్ వేయండి, ఓకేనా. ఇందులో 6 ఫీటు, ఒకసారి మీకు 6 ఫీటు 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు చూపించేసేసి వాటి రేటు చెప్తాను, వాటి బరువు వాటి రేటు చెప్తాను. 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు 10 ఫీటు, ఓకేనా. ఇందులోని కొత్తగా మన దగ్గరికి 9 ఫీటు 10 ఫీటు వచ్చినాయి. 6 ఫీటు 7 ఫీటు మనం చూసిందే కదా, అదే 7 ఫీట్ 8 ఫీట్ చూసిందే కదా మనం, ఓకేనండి. ఇవి వీటి కెపాసిటీ ఎంత అంటే కంపెనీ మెన్షన్ చేయలేదు. డబల్ గైడ్స్ వస్తాయి. జూపిటర్ సూపీరియర్, మళ్ళీ చెప్తున్నాను, ఇది డైవా రాడ్ కాదు, డైవా కాఫీ. మీ దృష్టిలో, నా దృష్టిలో, అందరి దృష్టిలో ఏంటంటే డైవా కాఫీ రాడ్, ఓకేనా. ఇది 8 ఫీటు, అన్ని సాలిడ్ టిప్లే వస్తాయండి. ఇందులోని మనకి కొత్తగా వచ్చింది ఏంటి, 9 ఫీటు 10 ఫీటు వచ్చింది. ఏ ఫిషింగ్ రాడ్ అన్నా సరే ఎప్పుడన్నా ఒకటి గుర్తుంచుకోండి, మనం వాడేదాన్ని బట్టే వాటి కెపాసిటీ వాటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఆలోచించుకోండి, బ్రాండెడ్ రాడ్ ఓ 4,000 5,000 పెట్టి మనం బ్రాండెడ్లో తీసుకుంటున్నాం, అవి ఎరగట్లేదా? మనం షార్ట్ తేడా కొడితే తిరుగుతున్నాయా లేదా? నార్మల్ రాడ్లు ఓ 1,300 2,000 తీసుకుంటున్నాం, తేడా కొడితే అవి ఇరుగుతాయి. అవి పెద్ద ఎరగవని లేదు, ఇవి ఎరగని లేదు, ఏదన్నా మనం వాడేదాన్ని బట్టి ఉంటాయి. ఇదిగో 9 ఫీట్ ఫుల్ గ్రిప్ అనమాట, ఫుల్ గ్రిప్. ఇదిగో జూపిటర్ కనిపిస్తుంది చూసారా, ఇది 9 ఫీట్ అండి, ఇది జూపిటర్ సూపీరియర్ 9 ఫీట్. ఫస్ట్ రాడ్లన్నీ చూపించేస్తాను, లాస్ట్న నేను రేటు గైడు బరువులు అన్నీ చెప్తాను, ఓకేనండి. మీకు కూడా ఆ వీడియో లెంత్ పెరగకుండా ఉంటుంది. ఇది 10 ఫీట్, ఓకేనా, జూపిటర్లోని 10 ఫీట్. ఇందులోని నచ్చిన విషయం ఏంటంటే మనకి ఎక్కువగా టిప్సే ఇరిగిపోతుంటాయి, మనకి ఫ్రంట్ టిప్స్ ఇరిగిపోతుంటాయి. వీటికి సాలిడ్ టిప్లు ఇచ్చారు. ఇది మొత్తం అంతా ఫుల్ సాలిడ్ టిప్ అనమాట, వెనకాలది మొత్తం హోలో, ఎదరది మొత్తం అంతా సాలిడ్ టిప్. ఇదిగో ఈ 5 అడుగుల మొక్క మొత్తం అంతా కూడా సాలిడ్డే, గొట్టం గిట్టం ఏమి ఉండదు. ఇది మనకు బరువు తగ్గడానికి ఇది గొట్టం, ఓకేనండి. ఇది హోలో, ఇది సాలిడ్. ఇవి 10 ఫీటు, ఓకేనా. 9 ఫీటు 8 ఫీటు 7 ఫీటు. ఒకసారి ఇవి మనకి కొత్తగా వచ్చినాయి కాబట్టి వీటి వివరాలు చెప్తాను. వీటి వివరాలు విన్న తర్వాత వీటి రేటు, వీటి బరువు, వీటి కెపాసిటీ మీరు విన్న తర్వాత మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారు కానీ, ఓకేనా. ఒకసారి చూడండి, 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు 10 ఫీటు టేల్ మీద పెట్టేశాను. ఇప్పుడు చెప్తున్నానండి,
ఇది బ్రాండ్ వచ్చి జూపిటర్ సూపీరియర్. డైవా రాడ్లు కాదు, డైవా కాఫీ రాడ్లు. ఓకేనా. ఇక్కడ 7 ఫీటు సెక్షన్ వచ్చి 2 సెక్షన్, గైడ్స్ వచ్చి 4+ టిప్, గైడ్స్ వచ్చి 4+ టిప్స్. ఎదర ఫ్రంట్ వచ్చే టిప్ అంతా సాలిడ్, ఏందా నేను చూపించాను చూడండి, అదంతా సాలిడ్. ఓకేనా. లైను కంపెనీ లైన్ ఎంత వాడమంటుందంటే 12 to 35 LB, 12 to 35 LB. 7 ఫీట్ రాడ్ వచ్చి 235 గ్రాములు, సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే. 8 ఫీట్ రాడ్ వచ్చి 300 గ్రాములు, అదే ప్రాసెస్. ఇది 9 ఫీట్కి వచ్చేసరికి గైడ్స్ పెరిగినాయి అనమాట. 7 ఫీట్కి 8 ఫీట్కి ఒకే రకంగా ఉన్నాయి గైడ్స్. 8 ఫీట్కి వచ్చేసరికి 5+ టిప్, 9 ఫీట్కి వచ్చేసరికి 5+ టిప్. రాడ్ బరువు వచ్చి 380 గ్రాములు. సేమ్ లైన్ వచ్చి 12 to 35 LB. 10 ఫీట్కి వచ్చి రాడ్ వచ్చి 400 గ్రాములు, 5+ టిప్, అంటే మొత్తం 6 గైడ్స్ టిప్ తోటి. ఓకేనండి. సెక్షన్ లైన్ వచ్చి 12 to 35 LB. ఇంకా 7 ఫీట్ రాడ్ రేట్ వచ్చి 980 రూపాయలు. 7 ఫీట్ రాడ్ వచ్చి 980 రూపాయలు. 8 ఫీట్ రాడ్ వచ్చి 1120 రూపాయలు. 9 ఫీట్ వచ్చి 1200. 10 ఫీట్ వచ్చి 1300. ఇవి జూపిటర్ సూపీరియర్ వాడే వాళ్ళకి ఈ రాడ్ విషయం అర్థమవుద్ది మీకు. జూపిటర్ సూపీరియర్ అనేసరికి కొన్ని బ్రాండ్లు ఉంటాయండి, ఆ బ్రాండ్లు క్లిక్ అవ్వవు, కానీ బాగుంటాయి రాడ్లు. మరి అవి ఎందుకు క్లిక్ అవ్వో ఏంటో తెలియదు, కానీ రాడ్లు బాగుంటాయి. బాగుంటేనే బాగుందని చెప్తాను, లేకపోతే ఇది బాగుంది బాగోదని చెప్పి నాకు బ్యాట తెచ్చుకోను కదా. చూసి మీకు నచ్చితేనే తీసుకుందరు. కానీ ఈ రాడ్ బాగుంది కాబట్టే ఇలా ఉంచి చూపిస్తున్నాను రాడ్ని. ఇదిగోండి సాలిడ్ టిప్ కదా, చూపిస్తున్నాను. ఓకేనా. డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇందులోనే 6 ఫీటు 7 ఫీటు 8 ఫీటు 9 ఫీటు 10 ఫీటు చక్కగా అవైలబుల్గా ఉన్నాయి. కలర్ చూపించాను, యువహు గ్రిప్పు, రీల్ సెట్టు, డబల్ గైడ్స్ అన్నీ వచ్చేస్తాయి. చక్కగా చూసి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ ఇవి స్పెషల్గా చెప్తున్నాను. సాలిడ్ టిప్పుల కోసం నేను ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, అసలు మళ్ళీ చెప్తున్నా, మాకు ఏమీ తెలియదు అన్న, అసలు రాడ్ల విషయమే తెలియదు, ఏ రాడ్ తీసుకోవాలో కూడా తెలియదు. బడ్జెట్లో, చక్కటి బడ్జెట్లోని 6 ఫీటు థ్రెడ్డింగ్ ఉంటే 650, థ్రెడ్డింగ్ లేకపోతే 600. నెంబర్ 1 రాడ్లు అనమాట. చూసుకుంటాం. ఇంకా గిరగటాలు ఏం ఉండవు, ఇంకా దున్నపోతులాగా ఉంటాయన్నమాట రాడ్లు. మీకు ప్రత్యేకించి కొరమేనికి మామూలుగా తెల్ల చేపలకు అనుకోండి 6 ఫీట్ 7 ఫీట్ తీసుకోండి. బాగా పెద్ద చేపలు ఉంటే 8 ఫీటు 9 ఫీటు 10 ఫీటు, యువర్ చాయిస్. రేట్ల 650, 750, 850, 950, 1050. ఇది 6, 7, 8, 9, 10. ఈ వీడియోలోని కొంచెం ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి ఈ వీడియోని ఇంతవరకు చూపించుకోండి. నెక్స్ట్ వీడియోలోని ఫీడర్లో, మిషన్లో, స్పిన్నింగ్ మిషన్లో, బయట క్యాష్ మిషన్లో అవి వస్తున్నాయి. మళ్ళీ వాటి కోసం మనం చేసుకుందాం. ఆ పైన కంపెనీ మిషన్లు వస్తున్నాయి, కంపెనీ ఐటమ్స్ వస్తున్నాయి, లోకన్నా బ్రాండెడ్ అవి వస్తున్నాయి. మళ్ళీ ఆ వీడియో చేసుకుందాం. ఓకేనా. ఈ వీడియోలో మీకు అన్నీ అర్థమయ్యేలాగా చెప్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని ఆ వీడియోలో వచ్చిన ఐటమ్స్ కోసం మీకు మాట్లాడి చెప్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.